ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ ఇప్పుడు కొత్త దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దర్యాప్తు కొనసాగిస్తుండగా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగడంతో కేసు మరింత వేడెక్కింది. ఇది సాధారణ అక్రమం కాదు. భారీ స్థాయిలో పన్ను ఎగవేత, నగదు మళ్లింపు, కిక్ బ్యాంకులతో నడిచిన ఒక సిస్టమాటిక్ నెట్వర్క్ గా అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ స్కామ్ విలువ దాదాపు 3,500 కోట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు. అందులో సుమారు 2,000 కోట్ల వరకు లెక్కలో చూపని బ్లాక్ మనీ సృష్టించినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది. ప్రతి మద్యం బ్రాండ్ పై 15 నుంచి 20% వరకు కిక్ బ్యాక్ వసూలు చేసినట్లు సమాచారం. అంటే ఒక బాటిల్ అమ్మకం వెనుక కూడా ఒక పెద్ద అక్రమ వ్యవస్థ పనిచేస్తుందని అర్థమవుతోంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే ఇది కేవలం వ్యాపారం కాదు, ఒక సుష్ఠృతంగా ప్లాన్ చేసిన మాఫియా మోడల్ అన్నట్లు కనిపిస్తోంది. ఈ స్కామ్ లో అసలు గేమ్ డబ్బు చుట్టూ తిరుగుతోంది. అధికారుల అంచనా ప్రకారం కేవలం కమిషన్ల రూపంలోనే నెలకు 70 నుంచి 80 కోట్ల వరకు అక్రమ సొమ్ము చేతులు మారింది. అంటే సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఈ నెట్వర్క్ ద్వారా చెలామణయ్యాయన్నమాట. ఈ డబ్బు ఎలా వచ్చిందంటే మద్యం సరఫరా, డిస్ట్రిబ్యూషన్, రిటైల్ లెవెల్ వరకు ప్రతి స్టేజ్ లో కట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ముడి సరుకుల కొనుగోలులో కూడా భారీ మోసం జరిగింది. బాటిల్లో క్యాప్ల వంటి సామాగ్రిని మార్కెట్ ధర కంటే 3 నుంచి 5 రెట్లు ఎక్కువగా చూపించి ఆ అదనపు మొత్తాన్ని బ్లాక్ మనీగా మార్చినట్లు అధికారులు గుర్తించారు. ఇది కేవలం అకౌంటింగ్ ట్రిక్ కాదు, ఇది ఒక పూర్తి స్థాయి మనీ లాండరింగ్ మెకానిజం. ఇలాంటి పద్ధతులతో సిస్టమ్ ను మోసం చేస్తూ కోట్ల రూపాయలు బయటకు తీసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో మరింత షాకింగ్ అంశం నగదు తరలింపులో ఉపయోగించిన పద్ధతులు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నానక్రామ్గూడ వంటి ప్రాంతాలు ఈ నెట్వర్క్ కేంద్రాలుగా మారినట్లు సమాచారం. ఇక్కడ నుంచి నగదును హవాలా మార్గాల్లో విదేశాలకు, ముఖ్యంగా దుబాయ్కి తరలించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. డిజిటల్ ట్రేస్ దొరకకుండా ఉండేందుకు నిందితులు VPNలు, అంతర్జాతీయ ఫోన్ నెంబర్లు, ఎన్క్రిప్టెడ్ యాప్లు వాడినట్టు తెలుస్తోంది. కానీ ఎంత సీక్రెట్ గా పనిచేసినా కొన్ని లూప్ హోల్స్ మిగిలిపోయాయి. కొరియర్ నెట్వర్క్లు, మధ్యవర్తుల ద్వారా జరిగిన క్యాష్ ట్రాన్సాక్షన్లు ఇప్పుడు ఐటీ శాఖ చేతికి చిక్కుతున్నాయి. అంటే ఇది సాధారణ మోసం కాదు, టెక్నాలజీని వాడుతూ ట్రేస్ కాకుండా ఉండేలా ప్లాన్ చేసిన హైటెక్ మాఫియా ఆపరేషన్. ఇప్పటికీ ఈ కేసులో కీలక పరిణామాలు మొదలయ్యాయి. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించిన డిస్టిలరీలు, ఈ వ్యవహారంలో భాగమైన ప్రొఫెషనల్ మధ్యవర్తులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటీసులు జారీ చేసింది. పన్ను ఎగుమతికి సంబంధించి భారీగా పెనాల్టీలు విధించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది ఇక్కడితో ఆగే అవకాశం లేదు. ఈ దర్యాప్తు మరింత లోతుగా వెళ్లే కొద్దీ ఇంకా పెద్ద పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. ఈ స్కామ్ ప్రభావం కేవలం ఒక రంగానికి పరిమితం కాదు, ఇది ప్రభుత్వ ఆదాయంపై, మార్కెట్ వ్యవస్థపై, వినియోగదారులపై కూడా ప్రభావం చూపుతోంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉంది. ఐటీ శాఖ ఎంట్రీతో ఈ కేసు మరింత వేగంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఒక్కటే, ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్స్ ఎవరు, ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబోయే రోజుల్లో వెలుగులోకి రావాల్సి ఉంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం, ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.